హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ లోడ్ కండిషన్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్ కనెక్ట్ చేయనప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్ కనెక్ట్ చేసినప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సేమ్ నో లోడ్ కండిషన్లో ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ చేంజ్ ఏంటంటే మనకు I2 కరెంట్ అనేది అడిషనల్గా ఫ్లో అవుతుంది. ఈ I2 కరెంట్ అనేది ఫ్లో అవ్వడం వల్ల మనకు కొన్ని చేంజెస్ అయితే అక్కడైతే ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఫేజర్ డయాగ్రామ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నో లోడ్ కండిషన్లో ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ చేంజ్ ఏంటంటే నో లోడ్ కండిషన్లో మనం కనెక్ట్ చేసే లోడ్ అనేది ఏ విధంగా ఉంటుందో అది మనం చెప్పలేము. అది రెసిస్టివ్ లోడ్ ఉండొచ్చు, లేదా ఇండక్టివ్ లోడ్ ఉండొచ్చు, అది లేకుంటే కెపాసిటివ్ లోడ్ అయినా ఉండొచ్చు. సో ఫేజర్ డయాగ్రామ్లో మనకు మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. బట్ ఏంటంటే V2కు అంటే వోల్టేజ్కు కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము. యాక్చువల్గా మీరు చూసిన ఫేజర్ డయాగ్రామ్ ప్రైమరీ వోల్టేజ్ కరెంట్ అనేది లాగింగ్లో చూపిస్తాం. అంటే అది కాయిల్స్ అనేటివి ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్కి ఎప్పుడైనా సరే కరెంట్ అనేది వోల్టేజ్కి లాగింగ్లో ఉంటుంది. సో అందువల్ల మనం ప్రతిసారి మనం ప్రైమరీ సైడ్ దానికి లాగింగ్లో చూపించాం. బట్ ఇక్కడ ఏంటంటే లోడ్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. కాబట్టి 3 కండిషన్స్లో మనం డ్రా చేయాల్సి ఉంటుంది ఫేజర్ డయాగ్రామ్ అనేది. ఒకటి రెసిస్టివ్ లోడ్కి, ఒకటి ఇండక్టివ్ లోడ్కి, ఇంకోటి కెపాసిటివ్ లోడ్కి. సో 3 టైప్ ఆఫ్ మనకు ఫేజర్ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. అలానే ఈ వీడియోలో నేను ఫేజర్ డయాగ్రామ్ని రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ని నెగ్లెక్ట్ చేసి డ్రా చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. లెట్ మీ మూవ్ ఆన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ అండ్ లోడ్ ఈ టాపిక్ని తెలుసుకోవడానికి మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క బేసిక్ డయాగ్రామ్ అయితే గీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని అయితే డ్రా చేస్తున్నాను. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ని మనం మ్యాగ్నెటిక్ కోర్ అని కూడా అనొచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్కు బోత్ లిమ్స్కు మనం వైండింగ్స్ అనేటివి ఆన్ చేస్తాం. ఏ సైడ్ అయితే మనం సప్లై వోల్టేజ్ ఇస్తామో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటాం. సో అది నేను ఇటువైపు సప్లై వోల్టేజ్ అనేది ఇస్తున్నాను. సో ఇది ప్రైమరీ వైండింగ్. ఇటువైపు నేను లోడ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో లోడ్ చేసింది కాబట్టి ఇక్కడ సప్లై వోల్టేజ్ V1 అని అందిస్తే ఈ ప్రైమరీ వైండింగ్లో I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ I1 కరెంట్ అనేది ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫ్లో అవుతుంది. ఈ I1 కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఈ I1 కరెంట్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ N1లో ఫ్లో అయితే MMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ MMF వల్ల మనకు ఫ్లక్స్ అనేది జనరేట్ అయ్యి కోర్లో ఫ్లో అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుందంటే ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ అనేది రైట్ హ్యాండ్ థంబ్ రూల్తో తెలుసుకోవచ్చని మీకు ముందే చెప్పాను. ఈ ఫ్లక్స్ అనేది ఈ విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్ పోతుంది. సో కరెంట్ డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్లో ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది ఈ విధంగా. ఈ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ ఫ్లక్స్ని మనం మెయిన్ ఫ్లక్స్ అంటాం. ఈ విధంగా కోర్లో ఫ్లో అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 కట్ చేయడం వల్ల మనకు ప్రొడ్యూస్ అయ్యే EMF అనేది E1. అంటే వైండింగ్ అక్రాస్ మనకు EMF అనేది E1 అనేది ఇండ్యూస్ అవుతుంది దీని అక్రాస్గా. ఇదే సేమ్ ఫ్లక్స్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ N2ని కట్ చేయడం వల్ల, అంటే ఈ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ని మనం N2 అంటాం. ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ N2ని కట్ చేయడం వల్ల, అంటే లింక్ చేయడం వల్ల మనకు EMF E2 అనేది ఇండ్యూస్ అవుతుంది ఈ వైండింగ్ అక్రాస్గా. ఇటు సైడ్ మనకు EMF E2 అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ EMF వల్ల మనకు ఇక్కడ లోడ్ అనేది కనెక్ట్ చేసాం కాబట్టి సో సెకండరీ వైండింగ్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఇటు సైడ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా ఇండ్యూస్ అయిన కరెంట్ అనేది లోడ్ నుండి కాయిల్స్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సెకండరీ సైడ్ ఫ్లో కరెంట్ మనం I2 అంటాం. సో ఈ I2 కరెంట్ అనేది లోడ్ దగ్గర ఆగిపోదు. అంటే లోడ్ నుంచి పోయి మళ్ళీ మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్లో N2లోనే ఫ్లో అవుతూ ఉంటుంది ఈ I2 కరెంట్ అనేది. ఈ I2 కరెంట్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్లో ఫ్లో అయినప్పుడు మనకు సేమ్ ఇక్కడ MMF అనేది ప్రొడ్యూస్ అయినట్టే ఇక్కడ కూడా MMF ప్రొడ్యూస్ అవుతుంది. ఈ MMF వల్ల మనకు ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ I2 కరెంట్ వలన జనరేట్ అయిన ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే
ఇక్కడేమో మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ను డౌన్వర్డ్స్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వడం వల్ల మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ మెయిన్ ఫ్లక్స్ అనేది ఫ్లో అయింది. బట్ ఇక్కడ I2 కరెంట్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా కోర్ని ఈ విధంగా పట్టుకున్నట్టు ఊహించినట్లయితే ఇక్కడ థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ చూపిస్తే కర్లింగ్ ఫింగర్స్ అనేటివి ఫ్లక్స్ డైరెక్షన్ చూపిస్తాయి. సో ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంది. అంటే ఈ డైరెక్షన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో లోడెడ్ కండిషన్లో సెకండరీ వైండింగ్లో I2 కరెంట్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ N2లో ఫ్లో అవడం వలన మనకు అడిషనల్గా కోర్లో ఇంకో ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. ఆ ఫ్లక్స్ని మనం ఇప్పుడు డ్రా చేస్తాను. ఈ కోర్లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ అనేది ఇందాక చెప్పినట్టుగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లో అయ్యే ఫ్లక్స్ అనేది I2 కరెంట్ వల్ల వచ్చింది కాబట్టి నేను ఈ ఫ్లక్స్ని Φ2తో డినోట్ చేస్తున్నాను. నోలోడ్ కండిషన్లో అయితే మామూలుగా మనకు మెయిన్ ఫ్లక్స్ ఒక్కటే ఉండేది. బట్ ఇక్కడ కొత్తగా మనకు Φ2 ఫ్లక్స్ అనేది వచ్చింది. ఈ Φ2 ఫ్లక్స్ వల్ల మనకు ఏం చేంజ్ అవుతుందంటే ఈ Φ2 ఫ్లక్స్ అనేది ఈ మెయిన్ ఫ్లక్స్ అనేది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆపోజిట్గా ఉండడం వలన ఈ రెండు అపోజిషన్ అనేది జరుగుతుంది. Φ అనేది Φ2 అనేది అంటే ఫ్లక్స్ రెండు అపోజిషన్ వలన ఈ మెయిన్ ఫ్లక్స్ Φ అనేది Φ2 ఫ్లక్స్ వలన కాస్త వీక్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు అపోజిట్లో ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఈ మెయిన్ ఫ్లక్స్ అనేది Φ2 ఫ్లక్స్ వలన వీక్ అవుతుందో ఆటోమేటిక్ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్ వల్లనే మనకు కారణం అవుతుంది. ఈ మెయిన్ ఫ్లక్స్ అనేది నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ N1 కట్ చేయడం వల్లే కదా మనకు ఈఎంఎఫ్ E1 అనేది ఇండ్యూస్ అయింది. సో ఇక్కడ ఫ్లక్స్ అనేది తగ్గింది కాబట్టి ఇక్కడ జనరేట్ అయిన ఈఎంఎఫ్ కూడా తగ్గిపోతుంది. యాక్చువల్గా ఈ E1 అనేది ఏం చేస్తుంది, సప్లై వోల్టేజ్ V1ను అపోజ్ చేస్తుంది. అంటే లెన్స్ లా ప్రకారం ఇది E1 అనేది వోల్టేజ్ సప్లై వోల్టేజ్ను అపోజ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఫ్లక్స్ అని తగ్గడం వల్ల మనకు ఈఎంఎఫ్ E1 అనేది తగ్గుతుంది. ఈ E1 తగ్గిందంటే వోల్టేజ్కు అపోజిషన్ కూడా తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్గా ప్రైమరీ సైడ్ సప్లై వోల్టేజ్ అనేది పెరుగుతుంది. సప్లై వోల్టేజ్ పెరిగిందంటే ప్రైమరీ సైడ్ ఫ్లో అయ్యే కరెంట్ I1 కూడా పెరుగుతుంది. ఇక్కడ పెరిగే కరెంట్ ఏమంటామంటే I2 డాష్ అంటాం. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్లో మనం లోడ్ కనెక్ట్ చేయనప్పుడు ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ మనం ఏమంటాం I0 అంటాం. అంటే నో లోడ్ కరెంట్ అంటాం. ఈ నో లోడ్ కరెంట్ అనేది ఏంటి, మెయిన్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ లోడ్ కనెక్ట్ చేసినప్పుడు మనకు I2 డాష్ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ప్రైమరీ సైడ్. సో అడిషనల్గా ఫ్లో అయ్యే కరెంట్ మనం ఏమంటామంటే లోడ్ కాంపోనెంట్ ఆఫ్ ప్రైమరీ కరెంట్ అంటాం. దాన్ని మనం I2 డాష్తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ I2 డాష్ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఈ I2 డాష్ కరెంట్ వల్ల మనకు అడిషనల్గా మళ్ళీ ఇంకో ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అవుతున్న I2 డాష్ వల్ల నెంబర్ ఆఫ్ టర్న్స్ N1లో ఫ్లో అయినప్పుడు మళ్ళీ మనకు ఇంకో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మెయిన్ ఫ్లక్స్ లానే ఉంటుంది. సో ఈ ఫ్లక్స్ డైరెక్షన్ కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో ఉంటుంది క్లాక్ వైజ్. ఈ ఫ్లక్స్ని మనం ఏమంటామంటే Φ2 డాష్ అంటాం. సో ఈ Φ2 డాష్ రెండు సేమ్ ఉంటాయి. సో లాస్ట్ ఏమవుతుందంటే ఈ Φ2 డాష్ రెండు ఈక్వల్గా ఉండడం వల్ల, అంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, అలానే ఈ రెండు సేమ్ ఉండడం వల్ల ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. చివరికి మనకు మెయిన్ ఫ్లక్స్ Φ మాత్రమే మిగులుతుంది. హే ఆగండి, ఇందాక చెప్పడంలో కూడా మర్చిపోయాను. లోడ్కి అక్రాస్గా టర్మినల్ వోల్టేజ్ అనేది డ్రా చేయాలి. సో టర్మినల్ వోల్టేజ్ అనేది లోడ్కి అక్రాస్గా V2 అంటే సెకండ్ సైడ్ వోల్టేజ్. ఇది E2 అనేది ఇండ్యూస్ అయినప్పుడు లోడ్కి అక్రాస్గా V2 అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయ్యి మనకు మెయిన్ ఫ్లక్స్ మాత్రమే మిగులుతుంది. అంటే నో లోడ్ కండిషన్లో అయినా లేదా లోడెడ్ కండిషన్లో అయినా కోర్లో ఫ్లో అయ్యేది మెయిన్ ఫ్లక్స్ Φ ఒక్కటే. సో అందుకే మనం టోటల్ లాసెస్లో కోర్లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ వల్ల వచ్చే కోర్ లాసెస్ని మనం కాన్స్టెంట్ లాసెస్గా చెప్తాం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లోడ్ కండిషన్లో ట్రాన్స్ఫార్మర్ అనేది వర్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో డీటెయిల్గా ఈక్వివలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దాని ద్వారా మనం ఫేజర్ డయాగ్రామ్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. ఈక్వివలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ లోడ్ కండిషన్. సో ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని అయితే సింబాల్గా డ్రా చేద్దాం. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్కు 2 లింబ్స్కు 2 వైండింగ్ సైడ్ ఉంటాయి. ఈ వైండింగ్ ప్రైమరీ వైండింగ్, ఈ వైండింగ్ సెకండరీ వైండింగ్ యాజ్ బేసిక్ డయాగ్రామ్లో మనం గీసినట్టుగా. సో ప్రైమరీ వైండింగ్లో మనకు లాస్ట్ సైడ్ ఉంటాయి, అది రెసిస్టెన్స్ అలానే రియాక్టెన్స్. సో ఈ రెండింటిని ప్రైమరీ వైండింగ్ రాశాను. అలానే సెకండరీ సైడ్ కూడా మనకు రెసిస్టెన్స్ అలానే రియాక్టెన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ప్రైమరీ వైండింగ్కు అక్రాస్గా సప్లై వోల్టేజ్ అనేది అందియాలి. సో సప్లై వోల్టేజ్ అనేది ఈ విధంగా డ్రా చేశాను.
అలానే సెకండరీ సైడ్ లోడ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లోడ్ అనేది కనెక్ట్ చేయనప్పుడు మనకు ప్రైమరీ వైండింగ్లో నో లోడ్ కరెంట్ I0 అనేది ఫ్లో అవుతుంది. ఈ I0 కరెంట్ని ప్యారలల్గా సప్లై వోల్టేజ్కి డ్రా చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే ఎగ్జైటింగ్ కరెంట్ అంటాం. ఇది లోడ్కి సంబంధం ఉండదు కాబట్టి ఇది మనం ప్రైమరీ వైండింగ్కి మాత్రమే సంబంధం కాబట్టి ప్యారలల్గా డ్రా చేస్తాం సప్లై వోల్టేజ్కి. సో పార్ట్స్ అనేటివి ఒక్కొక్కటి రాద్దాం. ఫస్ట్ సప్లై వోల్టేజ్ అనేది V1 అందిస్తాం. ఈ V1 వల్ల మనకు ఈ ప్రైమరీ వైండింగ్లో I1 అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ప్రైమరీ కరెంట్. అలానే ఈ I1 కరెంట్ అనేది రెసిస్టెన్స్ R1 అలానే రియాక్టెన్స్ X1. సో ఈ విధంగా I1 కరెంట్ అనేది ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అవుతున్నప్పుడు ఇందులో R1 X1 వలన వోల్టేజ్ డ్రాప్ అనేది ఈ ప్రైమరీ వైండింగ్లో మనకు అక్కర్ అవుతుంది. సో దట్స్ వై మనకు ఫేజర్ డయాగ్రామ్లో I1 అనేది V1కు 90 డిగ్రీస్ కన్నా తక్కువే ఉంటుంది. సో ఈ ఎగ్జైటింగ్ సర్క్యూట్లో ఫ్లో అయ్యేది నో లోడ్ కరెంట్ I0. ఈ I0 కరెంట్ అనేది 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయింది. ఒకటి IW, మరొకటి Imu. IWని మనం యాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ I0 అంటాం. ఈ Imuని రియాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ I0 అంటాం. వీటికి మరెన్నో పేర్లు అయితే ఉన్నాయి, మీకు తెలుసు. ఈ IW కరెంట్కి అపోజిషన్ R0, ఈ Imu కరెంట్కి అపోజిషన్ X0. యాక్చువల్లీ R0లో ఫ్లో అయ్యే కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ IW వల్ల మనకు V1కు అలానే I0కు మధ్య 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉండకుండా సర్టెన్ యాంగిల్ లెస్ దాన్ 90 డిగ్రీస్లో ఉంటుంది. ఇక్కడ R0లో ఫ్లో అయ్యే కరెంట్ IW అనేది కోర్లో లాసెస్ని ఏర్పరుస్తుంది. ఈ X0 కరెంట్ అనేది కోర్లో ఫ్లక్స్ని ఏర్పరుస్తుంది. సో ఇది యాక్టివ్ కాంపోనెంట్ కాబట్టి లాసెస్ అనేవి కనిపిస్తాయి కాబట్టి వ్యాట్ఫుల్ కాంపోనెంట్. సో V1కు ఇది ఇన్ ఫేజ్లో ఉంటుంది, అంటే IW కరెంట్ అనేది ఇన్ ఫేజ్ విత్ V1 ఇన్ ఫేజర్ డయాగ్రామ్. ఇక్కడ Imu అనేది రియాక్టివ్ కాంపోనెంట్ అంటే వ్యాట్లెస్ కాంపోనెంట్. సో ఈ Imu అనేది ఫ్లక్స్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది ఫేజర్ డయాగ్రామ్లో. ఈ ప్రైమరీ వైండింగ్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ N1లో ఫ్లో అయినప్పుడు అందులో MMF వలన ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది సేమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ N1లో లింక్ అవ్వడం వలన E1 అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ప్రైమరీ సైడ్ ఇండ్యూస్ అయిన EMF E1 అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో సేమ్ ఫ్లక్స్ అనేది ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 కూడా కట్ చేయడం వల్ల మనకు ఇందులో కూడా మనకు అక్రాస్గా E2 అనేది ఇండ్యూస్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 కూడా. ఇక్కడ మనకు లోడ్ అనేది కనెక్ట్ చేయడం ద్వారా ఇందులో కూడా మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అది I2. ఈ I2 కరెంట్ అనేది ఈ లోడ్లో ఫ్లో అవుతున్నప్పుడు ఈ సెకండరీ సైడ్ కూడా మనకు లాస్ అనేది ఏర్పడుతుంది. ఆ లాస్ అనేటివి R2 X2, వీటిని మనం సెకండరీ రెసిస్టెన్స్, సెకండరీ రియాక్టెన్స్ అంటారు. ఈ లోడ్కు అక్రాస్ P2 అనేది వస్తుంది, దీన్ని మనం టర్మినల్ వోల్టేజ్ అంటాం లేదా సెకండరీ సైడ్ వోల్టేజ్ అని కూడా అంటాం. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ లోడ్ కండిషన్లో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా చూడండి, నో లోడ్ కండిషన్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో లోడ్ కండిషన్లో మనకు I0 కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవడం వల్ల మనకు ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ I2 కరెంట్ అనేది 0 ఈక్వల్గా ఉంటుంది. లోడ్ కండిషన్లో కూడా అంతే, సేమ్ నో లోడ్ కండిషన్లో ఎలా అయితే E1, E2 అనేవి ఇండ్యూస్ అవుతాయో అలానే ఇక్కడ కూడా లోడ్ కండిషన్లో కూడా అవి ఇండ్యూస్ అవుతాయి. బట్ ఏంటంటే I2 అనేది 0కి ఈక్వల్గా ఉండదు. ఇక్కడ I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ I2 కరెంట్ వల్ల మళ్ళీ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది, అది ఏంటంటే ∅2. ఈ ∅2 అనేది ఈ మెయిన్ ఫ్లక్స్ని అపోజ్ చేయడం వల్ల EMF అనేది తగ్గుతుంది. ఈ EMF తగ్గిందంటే ఈ సప్లై వోల్టేజ్ V1కు అపోజిషన్ అనేది తగ్గుతుంది. ఈ సప్లై వోల్టేజ్ అపోజిషన్ తగ్గిందంటే ప్రైమరీ కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. అడిషనల్ కరెంట్ అనేది ఏమంటామంటే I2 డాష్ అంటాం. అలా అక్కడ మనకు ప్రైమరీ సైడ్ అనేది I2 డాష్ అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఇది లోడ్కి సంబంధించింది కాబట్టి నేను సిరీస్లో చూపిస్తున్నాను. ఇది లోడ్కి సంబంధం లేదు కాబట్టి నేను ప్యారలల్గా కనెక్ట్ చేశాను. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. ఈ I2 డాష్ మనం ఏమంటామంటే లోడ్ కాంపోనెంట్ ఆఫ్ ప్రైమరీ కరెంట్ అంటాం. ఈ I2 డాష్ వల్ల మళ్ళీ మనకు ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ని మనం ∅2 డాష్ అని అంటాం. సో ఈ రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్స్లో ఉంటాయి, అలానే ఆపోజిట్గా ఉంటాయి. సో ఈ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు మిగలవు. సో చివరికి మనకు మళ్ళీ మెయిన్ ఫ్లక్స్ అనేది మాత్రమే మిగులుతుంది. సో నో లోడ్ కండిషన్లో అయినా ఫుల్ లోడ్ కండిషన్లో అయినా కోర్లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే సేమ్గా ఉంటుంది. సో అందువలన కోర్ లాస్ అనేది కాన్స్టెంట్ అని అంటాం. ∅2 డాష్ ∅2 అనేవి రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి, అలానే సేమ్ మ్యాగ్నిట్యూడ్లో ఉంటాయి. సో ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి. 10 అనుకోండి, ఈ పక్క 10 అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఆ విధంగా. సో ∅2 అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. అంటే ∅2 అనేది I2 కరెంట్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ N2లో ఫ్లో అవడం వల్ల మనకు ∅2 వచ్చింది. ఈ ∅2 డాష్ అనేది I2 డాష్ కరెంట్ అనేది
I2 డాష్ కరెంట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ N1లో ఫ్లో అవడం వల్ల మనకు 5 డాష్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను I2 డాష్ని కనుక్కుంటున్నాను. ఈ I2 డాష్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది? ఈ N1 అనేది ఈ పక్క పంపిస్తాం, అంటే N2/N1 I2. సో ఫైనల్గా I2 డాష్ అనేది N2/N1 అంటే K ఇంటూ I2. సో I2 డాష్ లోడ్ కాంపోనెంట్ ఆఫ్ ప్రైమరీ కరెంట్ అనేది K ఇంటూ I2కి ఈక్వల్గా ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే ప్రైమరీ కరెంట్ అనేది ఏ విధంగా ఉందో మనం చెప్పచ్చు. అది ఎలా అంటే ఇక్కడ నేను KCLని అప్లై చేస్తే, అంటే కిర్చాఫ్ కరెంట్ లాస్ని ఉపయోగించినట్లయితే ప్రైమరీ సైడ్ ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఎంత ఉంటుందో చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ I1 కరెంట్ అనేది ఇటువైపు, ఇక్కడ ఇది జంక్షన్ పాయింట్ అనుకుందాం. అప్పుడు మనకు కరెంట్ అనేది ఎలా ఉంటుంది? ఇటువైపు ఫ్లో అయ్యేది కరెంట్ I1 కరెంట్ అనేది జంక్షన్కు ఇన్వర్ట్ ఉంటే ఈ I2 డాష్ మరియు I0 అనేది అవుట్వర్డ్ ది జంక్షన్ ఉంది. సో I1 అనేది I2 డాష్ ప్లస్ I0. సో ప్రైమరీ సైడ్ కరెంట్ అనేది I2 డాష్ ప్లస్ I0కు ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్స్ అయితే డ్రా చేస్తాం. అది కూడా ఇక్కడ ఏంటంటే వైండింగ్ రెసిస్టెన్స్ అలానే లీకేజ్ రియాక్టెన్స్ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో అనేది మరీ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని అయితే నెగ్లెక్ట్ చేసి డ్రా చేస్తున్నాను. మరొక వీడియోలో సపరేట్గా ఫేజర్ డయాగ్రామ్ కోసం లాస్ట్ని కూడా కన్సిడర్ చేసి ఫేజర్ డయాగ్రామ్ అయితే గీసి చూపిస్తాను. సో ఫేజర్ డయాగ్రామ్ చెప్పడానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే ఇక్కడ లోడ్ అనేది స్టార్టింగ్ చెప్పినట్టుగా మొత్తం 3 టైప్ ఆఫ్ లోడ్స్ అంటే ఉంటాయి. ఒకటి రెసిస్టివ్, ఇంకోటి కెపాసిటివ్, ఇంకోటి ఇండక్టివ్. ఈ 3 టైప్ ఆఫ్ లోడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ రెసిస్టివ్ అంటే వోల్టేజ్కి మరియు కరెంట్ రెండు ఇన్ ఫేస్లో ఉంటాయి. అంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే యూనిటీ ఉంటుంది. అంటే దీని ఏమంటాం అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం. కెపాసిటివ్లో కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees లీడింగ్లో ఉంటుంది. కరెంట్ లీడ్స్ వోల్టేజ్ విత్ 90 degrees కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్యూర్లీ కెపాసిటివ్ అయితే ఉంటుంది 90 degrees, బట్ ఇది ప్యూర్లీ కెపాసిటివ్ అయితే ఎక్కడ దొరకవు. సో 90 degrees కన్నా తక్కువే ఉంటుంది. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కూడా 90 degrees కన్నా తక్కువే ఉంటుంది. ఇక్కడ కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే లాగింగ్లో ఉంటుంది. సో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ విత్ 90 degrees. ఇక్కడ కూడా అంతే, ప్యూర్లీ ఇండక్టివ్ అయితే 90 degrees ఉంటుంది, బట్ ప్యూర్లీ ఇండక్టివ్ అనేటివి మనకు దొరకవు. సో లెస్ దాన్ 90 degrees అనేది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఈ ఫేజర్ డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే నో లోడ్ కండిషన్లో ఏ విధంగా ఉంటాయి అలానే ఉంటాయి. బట్ ఏమిటంటే లోడ్ కండిషన్లో ఆ ఫేజర్ డయాగ్రామ్కి ఇంకొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అర్థం కావడానికి కోసం నో లోడ్ కండిషన్లో రెసిస్టెన్స్ మరియు లీకేజ్ రియాక్టెన్స్ రెండింటిని నెగ్లెక్ట్ చేసి ఫేజర్ డయాగ్రామ్ అయితే డ్రా చేస్తున్నామని చూడండి. ఫస్ట్ ఫ్లక్స్ అనేది ఉంటుంది రెఫరెన్స్గా. ఈ ఫ్లక్స్కి 90 degrees లాగింగ్లోనే E1 EMF అనేది ఉంటుంది. ఈ ఈఎంఎఫ్కు కాస్త పెద్దగా డ్రా చేసి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2ను రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ E2 అనేది E1 కన్నా పెద్దగా ఎందుకు డ్రా చేశానంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 అనేవి N1 కన్నా ఎక్కువగా ఉన్నాయని భావించడం వలన ఈ విధంగా నేను డ్రా చేశాను. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ రియాక్టెన్స్ రెండింటిని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అనేది కూడా ఉండదు. సో అకార్డింగ్ టు లెన్స్లా E1 అనేది తనకు ప్రొడ్యూస్ కావడానికి కారణమైన సప్లై వోల్టేజ్ను అపోజ్ చేస్తుంది. సో E1 అనేది యాంటీ ఫేజ్ విత్ V1, అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్తో V1 అనేది ఉంటుంది, అది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్తో. సో V1 E1 అనేటివి రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్స్తో అలానే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి V1 అనేది -E1కు ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసేది మ్యాగ్నటైజింగ్ కరెంట్ Imu. సో Imu అనేది ఫ్లక్స్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. అలాగే IW అనేది సప్లై వోల్టేజ్ V1కు ఇన్ ఫేజ్లో ఉంటుంది, ఎందుకంటే సప్లై వోల్టేజ్ వల్లనే కదా మనకు IW అనేది ఫ్లో అవుతుంది కోర్లో. సో ఈ రెండింటి యొక్క వెక్టార్స్ అమ్మే మనకి నో లోడ్ కరెంట్. సో నో లోడ్ కరెంట్. సో నో లోడ్ ఫేజర్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అడిషనల్గా ఏమవుతుందంటే సెకండరీ సైడ్ I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ అనేది లేనప్పుడు ఇక్కడ ఫ్లో అవుతున్న ఈ E2 అనేది V2కి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మనము లోడ్ కనెక్ట్ చేసాం, ఇక్కడ అప్పుడు కరెంట్ అనేది 0 కాబట్టి నేను ఫేజర్ డయాగ్రామ్లో I2 కరెంట్ని చూపించలేదు. బట్ ఇప్పుడు మనం చూపించాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ లోడ్ అనేది 3 టైప్ ఆఫ్ లోడ్స్ని మనం కన్సిడర్ చేసి వాటిని కూడా మనం డ్రా చేయాలి. I2 కరెంట్ అనేది రెసిస్టివ్ లోడ్లో ఉన్నప్పుడు ఇది ఇన్ఫేస్లో ఉంటుంది, అంటే V2 వోల్టేజ్కి ఇది ఇన్ఫేస్లో ఉంటుంది.
అప్పుడు ఈ I2 కరెంట్ వల్ల మనకు I2 డాష్ కరెంట్ ఉంది కదా, I2 డాష్ కరెంట్ కూడా డ్రా చేయాలి. సో సేమ్ ఇదే దానికి 3 టైప్ ఆఫ్ లోడ్స్ కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈ ఫేజర్ డయాగ్రామ్కి నేను డ్రా చేసి చూపిస్తాను. సో వెక్టార్ డయాగ్రామ్స్ ఆఫ్ లోడెడ్ ట్రాన్స్ఫార్మర్ వితౌట్ కన్సిడరింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్. ఇందాక చెప్పినట్టుగా 3 టైప్ ఆఫ్ లోడ్స్ని నేను నో లోడ్ కండిషన్లో ఏ విధంగా ఉంటుందో వితౌట్ కన్సిడరింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్లో డ్రా చేశాను. ఇప్పుడు నేను లోడ్ కండిషన్లో ఏవైతే మార్పులు ఉన్నాయని చెప్పాను, అంటే I2 కరెంట్ని డ్రా చేయాలని చెప్పాను కదా, I2 కరెంట్ అని ఫస్ట్ నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఇది రెసిస్టివ్ లోడ్లో I2 కరెంట్ వల్ల ఏం చేస్తాయి, ఏమేమి కొత్తగా యాడ్ అవుతాయో చూడండి. ఫస్ట్ I2 కరెంట్ అనేది రెసిస్టివ్ లోడ్లో మనకు వోల్టేజ్కి ఇన్ ఫేజ్లో ఉంటుందని చెప్పాను. సో ఈ V2కి ఇన్ ఫేజ్లోనే డ్రా చేస్తున్నాను. ఇది I2. ఈ I2 వల్ల మనకు ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పాను కదా, ఆ ఫ్లక్స్ ∅2 అనేది వోల్టేజ్కి మరియు I2కి మధ్య యాంగిల్ కూడా ఎంత ఉంటుందంటే ఇక్కడ 0కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే రెండు ఇన్ ఫేజ్లు ఉన్నాయి కదా, సో ఫేజ్ యాంగిల్ ∅2 అనేది 0. ఈ I2 వల్ల మనకు ప్రైమరీ సైడ్ మనకు అడిషనల్గా I2 డాష్ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ I2 డాష్ కరెంట్ అనేది కూడా సేమ్ మ్యాగ్నెట్తో ఉంటుంది. సో సేమ్ మ్యాగ్నెట్తో ఇటువైపు కూడా I2 డాష్ అనే కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది. ఇకపోతే మనకు ప్రైమరీ సైడ్ ఫ్లో అయ్యే కరెంట్ I1 అనేది ఇందాక చెప్పినట్టుగా I1 అనేది I2 డాష్ ప్లస్ I0 అన్నాం, అంటే ఇదేంటి వెక్టార్ సమ్. సో I1 అనేది వెక్టార్ సమ్ ఆఫ్ I2 డాష్ ప్లస్ I0. సో ఈ రెండింటి యొక్క వెక్టార్ సమ్ అనేది డ్రా చేయాలి. సో వెక్టార్ సమ్ అనేది ఈ రెండింటి మధ్య డ్రా చేయడానికి ప్యారలల్ లైన్స్ అనేది డ్రా చేయాలి. దీనికి ప్యారలల్ అంటే ఇలా, దీనికి ప్యారలల్గా. సో ఈ రెండింటి మధ్య వెక్టార్ సమ్ అనేది ఈ ప్యారలలోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. సో వెక్టార్ సమ్ డ్రా చేసినట్టయితే ఈ విధంగా మనకు I1 అనేది ఫామ్ అవుతుంది. ఈ V1కు మరియు I1కు మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ని ∅1తో డిఫైన్ చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ రెసిస్టివ్ లోడ్లో కొత్తగా యాడ్ అయినవి ఇంతే. సో ఇండక్టివ్ లోడ్లో కూడా అంతే. I2 కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది కదా, అది I2 కరెంట్ అనేది <90 degrees లాగింగ్లో V2 వోల్టేజ్కి ఉంటుంది. సో లాగింగ్ అంటే వోల్టేజ్కి డౌన్వర్డ్స్, అంటే 90 degrees కన్నా తక్కువ. ఎగ్జాక్ట్ 90 degrees ఉండదు, అంటే ప్యూర్లీ ఇండక్టివ్ కాదు, ఎంతో కొంత లాస్ అనేది ఉంటుంది. సో 90 degrees కన్నా తక్కువగా లాగింగ్లో ఉంటుంది. V2కి లాగింగ్లో ఉంటుందన్నా కదా, సో కాస్త ఈ విధంగా I2 అనేది ఉంటుంది. సో I2కి మరియు V2కి ఉన్న ఫేజ్ యాంగిల్ ఉంటుంది కదా, ఈ ఫేజ్ యాంగిల్ని ∅2 అంటాం. ప్రైమరీ సైడ్ కూడా మనకు I2 డాష్ అనేది ఫ్లో అవుతుంది కదా, అది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఉంటుంది. ఈ విధంగా సేమ్ మ్యాగ్నిట్యూడ్తో I2 డాష్ అని డ్రా చేశాను. ఇప్పుడు ఈ I2 డాష్కి మరియు I0కి మధ్య ఉన్న వెక్టార్ సమ్ డ్రా చేయాలి సేమ్ మ్యాగ్నిట్యూడ్స్తో. ఈ విధంగా సో ఈ వెక్టార్ సమ్ డ్రా చేస్తే ఇక్కడ మనకు I1 అనేది వస్తుంది. ఈ I1కు మరియు V1కు ఉన్న ఫేజ్ యాంగిల్ని ∅1 అని అంటాం. సో ఇండక్టివ్ లోడ్లో మనకు కొత్తగా ఫామ్ అయ్యేది ఇంతే. ఇప్పుడు కెపాసిటివ్ లోడ్ ఏమవుతుందంటే V2 వోల్టేజ్కి I2 కరెంట్ అనేది లీడింగ్లో ఉంటుంది. లీడింగ్ అంటే వోల్టేజ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ వోల్టేజ్ అనుకోండి అందుకని ఎక్కువ పైన, సో వోల్టేజ్ కన్నా పైన అంటే ఇట్లా. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్స్తో I2 ఈ విధంగా డ్రా చేశాను. ఇది I2. ఈ I2కి V2కి మధ్య ఉన్న యాంగిల్ని ∅2. ఇక్కడ I2 అనేది సేమ్ మ్యాగ్నిట్యూడ్తో మనం ప్రైమరీ సైడ్ కూడా I2 డాష్ అనేది డ్రా చేస్తాం. ఇదే I2 డాష్. ఇప్పుడు ఈ రెండింటికి వెక్టార్ సమ్ అనేది డ్రా చేయాలి కదా, సో దీనికి మధ్య వెక్టార్ సమ్. సో ఫస్ట్ నేను దీనికి ప్యారల్గా నేను డ్రా చేస్తాను. ఓకే, ప్యారల్. ఓకే, దీనికి కూడా ప్యారల్ లైన్స్. సో ఈ రెండింటి యొక్క వెక్టార్ సమ్ అనేది వచ్చేసింది. సో దీన్ని మనం I1 అంటున్నాం. ఇప్పుడు మనకు V1 మరియు I1 మధ్య ఉన్న యాంగిల్ని ∅1. సో కెపాసిటివ్ లోడ్లో కూడా అడిషనల్గా యాడ్ అయ్యేది ఇంతే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వెక్టార్ డయాగ్రామ్స్ ఆఫ్ లోడెడ్ ట్రాన్స్ఫార్మర్ వితౌట్ కన్సిడరింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ విత్ 3 టైప్ ఆఫ్ లోడ్స్. ఒక్కొక్క లోడ్లో ఒక్కో విధంగా I2 కరెంట్ అనేది చేంజెస్ అనేది తీసుకొచ్చింది. ఇంతే ఫ్రెండ్స్. అడిషనల్గా I2 కరెంట్ వల్ల ఈ చిన్న మార్పులు ఫేజర్ డయాగ్రామ్ అనేది కాస్త మారింది అంతే.
గైస్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఎవరికైనా సరే ఈ వీడియోలో ఎక్కడైనా అర్థం కానట్లయితే ఈ వీడియో కింద కామెంట్లో మీకు డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. అసలు ఈ వీడియోని అర్థం కానట్లయితే నేనేం చేయలేను. ఒక బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ బాగుంటేనే ఆ బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టచ్చు. అలానే సబ్జెక్ట్ కూడా అంతే. ఏ సబ్జెక్ట్లో అయినా బేసిక్స్ బాగా వస్తేనే ఎన్ని డిఫికల్ట్ టాపిక్స్ అయినా సరే ఈజీగా అర్థమవుతాయి. సో బేసిక్స్ రాకపోతే నేనేం చేయను. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుని తర్వాత ఇక్కడికి రండి. సో బేసిక్స్ కోసం ఎక్కడైనా సరే ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ ఫాలో అవ్వండి. సో మీరు అన్ని టాపిక్స్ని క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అర్థమైన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో లైక్ చేయండి. దాని ద్వారా నాకు తెలుస్తుంది ఈ వీడియో మీకు అర్థమవుతుందో లేదా అని. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కానట్లయితే నాకు కామెంట్ చేయండి, తెలుసుకోండి. సో కాన్సెప్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అండ్ లాస్ట్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది పొందుతారు. అలానే మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ సజెస్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. హిందీలో, ఇంగ్లీష్లో ఎన్నో వేల ఛానల్స్ ఉన్నాయి. అన్ని ఛానల్స్లో కూడా ఎంతో సపోర్ట్ ఉంది. బట్ మా తెలుగు కంటెంట్ క్రియేటర్స్కి ఎవరికి మాత్రం సపోర్ట్ లేదు. సో ఎంతో నాలెడ్జ్ని తెలుగులో మీకోసం అందిస్తున్న తెలుగు కంటెంట్ క్రియేటర్స్కి మీరు చేసే ఒకే ఒక హెల్ప్ అదేంటంటే మీరు సపోర్ట్గా వాళ్ళకి నిలవడం. మీరు సపోర్ట్గా నిలవడం అంటే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్ రాకపోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి హోప్ ఉంటుంది. ఆ వీడియో చూసి ఎంతోమంది నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎంతో హోప్ వస్తుంది. సో దట్స్ వై నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సీ యూ సూన్ విత్ న్యూ వీడియో. బాయ్ బాయ్.